మోడీ ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ మాక్సిమం ఈ పాలసీ చెయ్యొచ్చండి. ఏంటంటే అక్కడ చైనా 2030కి 1000 అణ్వాయుధాలు వారి హెడ్లు సమకూర్చుకుంటే మన భారతదేశం దగ్గర 180 సరిపోవండి. 180 ఉంటే వాడు 200 అణ్వాయుధాలు మన మీద వేస్తే మనం నాశనం అయిపోతాం. మరి వాడి మీద మనం 180లో మరి పాకిస్తాన్కి వేయాలి, దానికి వేయాలి. అంటే ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్న 180 అణ్వాయుధాలు అనేవి ఏ మూలకే సరిపోవు. ఎందుకంటే పాకిస్తాన్ చైనా మీద వేయగలగాలి, వాటిని మొత్తం నాశనం చేసే అణ్వాయుధాల శక్తి మన దగ్గర ఉండాలి. అంటే మన దగ్గర కూడా 500 నుంచి 1000 అణ్వాయుధాలు ఉంటేనే మనం చైనా పాకిస్తాన్ ఆపగలుగుతాం. అదే న్యూక్లియర్ డిటరెంట్. అంటే నిన్ను నాశనం చేస్తాననే ఒక భరోసా వాడికి ఇవ్వగలిగితేనే వాడు మన మీద అణ్వాయుధం వేయడు. అణ్వాయుధం వేస్తే ఎవడో ఉండడు. కాబట్టి ఇండియా ఇప్పుడు 180 అణ్వాయుధాలని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవాలి. మరి పెంచుకోవడానికి ఏదైనా చర్యలు తీస్తుందంటే చాలా సీక్రెట్ ఇండియా న్యూక్లియర్ పాలసీ ఒకటి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కల్పకం, ఇది ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్, మనకి న్యూక్లియర్ డజన్ల కొద్ది న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అన్ని IAEA పరిధిలో లేవు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పరిధిలో లేవు, కొన్ని బయటే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్లూటోనియం ఇవన్నీ ఎక్కువ తయారవుతాయి. అంటే కొన్ని అణ్వాయుధాలు, వందలాది అణ్వాయుధాలు చేయగలిగే శక్తి మన దగ్గర ఉంది.